ప్రజెంట్ మనకు నిష్పత్తి అనుపాతాలు రేషియో ప్రిపోజిషన్స్ అయితే టాపిక్ నడుస్తుంది. ఈరోజు మనకు లెవెల్ 1 టాపిక్ అయితే ఉండడం జరుగుతుంది. లెవెల్ 1 సంబంధించి ఏ క్వశ్చన్స్ ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏ అండ్ బి 2:3 మరియు బి అండ్ సి 4:5 అయితే ఏబిసి నిష్పత్తులను కనుగొనండి. ఓకేనా, ఏ ఇచ్చిండు, బి అండ్ సి నిష్పత్తులను కనుక్కోమన్నాడు. ఏబి ఎంత 2:3. సో బీసీ ఎంత 4:5. ఓకేనా, వీటిని మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే ఈ విధంగా చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ స్ట్రేట్ అండ్ మళ్ళీ క్రాస్. ఓకేనా, 2 4 8, 3 4 12, 5 3 15. సో మనకు ఆన్సర్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా సింపుల్గా చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ 0.6 మరియు 0.4ల మధ్య అనుపాతాన్ని కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకు వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 0.16 మరియు 0.04 కనుక్కోమన్నాడు. మన యొక్క మీన్ ప్రపోర్షన్కి సూత్రం వచ్చేసి √A × B. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఎంత 0.16 × 0.04. ఓకేనా, 0.04. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 0.4 అండ్ 0.02 అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి 4 0 అండ్ 0 8 మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. 4 8 2 0 0. సో మళ్ళీ 0తో క్యాలిక్యులేషన్ చేస్తే 0.08 క్యాలిక్యులేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ 4, 9 మరియు 12ల చతుర్థ అనుపాతాన్ని కనుక్కోమన్నాడు. 4th ప్రపోర్షనల్ 4, 9 అండ్ 12 కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకు 4, 9, 12 వీటిని ఏబిసి అనుకోండి. దీని యొక్క ఫార్ములా మనకు 4th ప్రపోర్షన్ B × C/A. ఓకేనా, B × C/A వీటిలో సబ్స్టిట్యూట్ చేయండి. 4 B కదా మనకి. సో 9 × 12/A, A = 4. సో ఇక్కడ మనకు 4 ఎక్కం 4 మూల 9 మూల్ 27. సో 27 ఈజ్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సమ్ ఆఫ్ మనీ 2500 డివైడెడ్ బిట్వీన్ P అండ్ Q ఇన్ రేషియో ఆఫ్ 2:3. ఫైండ్ ద Q రేషియో. మన Q రేషియో కనుక్కోమన్నాడు. P అండ్ Q ఇచ్చిండు. ఓకేనా, P అండ్ Q ఎంత 2:3. టోటల్ అమౌంట్ ఎంత 2500. ఓకేనా, టోటల్ అమౌంట్ 2500 అంటే వీళ్ళిద్దరి షేర్ అట 2500, మొత్తం 5 పార్ట్స్. ఓకేనా, 5 పార్ట్స్. వీటిని ఈ యొక్క క్యూ షేర్ అనుకోమన్నాడు. ఓకేనా, క్యూ ఎంత 3 పార్ట్స్. 5 ఎక్కం 5 5 500, 3 5 1500. ఓకేనా, 1500 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ద ఏజెస్ ఆఫ్ 2 persons ఆర్ ఇన్ ద రేషియో 5:7 వాళ్ళిద్దరు రేషియో వయసులను. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఈజ్ 12 years, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ యంగర్ పర్సన్. ఓకేనా, వాళ్ళిద్దరి మధ్య భేదం 12 years ఉంది. ఓకేనా, ఫైండ్ ద యంగర్ పర్సన్. యోగుని కనుక్కోమన్నాడు. చిన్న వయసు ఉన్న వ్యక్తిని కనుక్కోమని చెప్పిండు. ఓకేనా, వీళ్ళిద్దరి మధ్యలో చిన్న రేషియో ఏంటిది 5 పార్ట్స్ మనం కనుక్కోవాలి. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత 2 parts. ఓకేనా, 2 parts ఈజ్ ఈక్వల్ టు 12 years. మనకు 5 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2 ఎక్కం 2 ఆర్ల 5 ఆర్ల 30, 30 years అయితే యంగర్కి ఉన్నాయి. అదేవిధంగా 7 ఆర్ 42 పెద్ద ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే మనకు పెద్ద ఏజ్ ఉన్న వ్యక్తి 42 సంవత్సరాలు. ఇది ఫస్ట్ వన్ని, ఇతన్ని సెకండ్ అయిన. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ అయిన అడిగింది కాబట్టి 30 years. మనకు నెక్స్ట్ క్వశ్చన్ 2 కార్ల వేగాలు నిష్పత్తి 3:4, 3:4 స్పీడ్ అంట. ఇక్కడ మొదటి కారు ఒక దూరాన్ని చేరుకోవడానికి 20 minutes పట్టింది. ఓకేనా, 20 minutes అంట పట్టింది ఫస్ట్ కార్. రెండో కారు ఎంత సమయం పడుతుంది? ఓకేనా, రెండో కారు ఎంత సమయంలో చేరుకుంటుంది అనేది మనకు క్వశ్చన్. ఇక్కడ మనకు ఎప్పుడు కానీ స్పీడ్స్ ఎక్కువ ఉంటే తక్కువ టైం పడుతుంది, స్పీడ్స్ తక్కువ ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మనకు దీనికంటే ఇది ఎక్కువ స్పీడ్
వెళ్ళడం జరిగింది, దీనికంటే అది ఎక్కువ స్పీడ్ వెళ్ళడం జరిగింది. సో ఆటోమేటికల్లీ ఇది స్పీడ్ అనేది తగ్గుతుంది. ఓకేనా. సో అప్పుడు వీటి యొక్క రేషియో ఏమవుతుంది, 4:3 రేషియోగా మారుతుంది. యూనివర్స్గా ఉంటుంది. ఓకేనా. స్పీడ్కు యూనివర్స్గా ఉంటుంది టైం అనేది. సో 4 parts = 20 minutes అయితే ఓకేనా. 3 parts ఎంత ఇక్కడ మనకు 4 ఎక్కం 4 5ల 5 ముళ్ళ 15. ఓకేనా. 15 నిమిషాలు అయితే పట్టడం జరుగుతుంది రెండో కార్కి. లేదా మీరు ఇక్కడ మనకు చూపించిన విధంగా 3:4 అని ఉంది కదా. సో 3 parts = 20 minutes. మనకి ఇక్కడ 4 parts = ఏమవుతుంది, యూనివర్స్ ఉన్నది కాబట్టి మనకు 3 × 20/4 అవుతుంది. 4 5ల 20. సో 3 5ల 15, 15 minutes అయితే పడుతుంది. యూనివర్స్ ఉన్నప్పుడు మనకు మల్టిప్లికేషన్ అనేది ఈ విధంగా చేయాలి. మనకు దాని రేషియో చేంజ్ చేసుకుంటే మాత్రం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ని కూడా ఈజీగా చేయవచ్చు. ఒక సంచిలో ఓకేనా, ఒక సంచిలో ₹1 మరి 50 పైసలు మరియు 25 పైసలు నాణాలు ఉన్నాయి. ఓకేనా. ₹1 అండ్ 50 పైసా అండ్ 25 పైసా ఒక నాణాలు ఉన్నాయి. 1:2:3 రేషియోలో ఉన్నాయి. 1:2:4 రేషియో. ఓకేనా. 3 కాదు 4 రేషియో నిష్పత్తిలో ఉన్నాయి. మొత్తం నాణాల సంఖ్య 70. ఓకేనా. టోటల్ 70 అంట నాణాలు మొత్తం. అందులో 25 పైసా మనం కనుక్కోమన్నాడు. 25 పైసా ఎంత, 25 పైసా కాయిన్స్ అయితే కనుక్కోమన్నాడు. మనకు 4 రేషియో. టోటల్ ఎన్ని కాయిన్స్, 70. 1:2:3 టోటల్ ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఓకేనా. 7 7 బాదులు 70. మనకు ఎన్ని కావాలి, 4 బాదులు 40 కాయిన్లు అయితే ఉన్నాయి జరిగింది. ఏంటిది, ₹25 కాయిన్స్. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.